2000 సంవత్సరానికి ఈ పాట ఆ ఊరా ఈ ఊరా ఈ నోట ఆ నోట పాడుకుంటూ వందల వేల గ్రామాలకు వెళ్ళడం జరిగింది. ముందు రోజు చెప్పే రేపు రెడీగా ఉండండి, రేపు మధ్యాహ్నం పిలుస్తాను అని. అందరం ఈ రౌండ్ బిల్డింగ్ వెనక పెద్ద బండలు ఉండేవి. ఆ బండల మీద కూర్చొని అరే స్వామి రేపు పిలిస్తే ఏం పాట పాడాలి అని అందరం అనుకుంటున్నాం. అప్పుడు చాలా హాట్ గా ఈ సాయి మాత బిడ్డలం ఆ పాట పాడుకునేవాడు. అరే సాయి మాత బిడ్డలం పాడతావరా అని. స్వామి హర్డ్ వాట్ వి వర్ టాకింగ్ ఎస్టర్డే అన్నట్టు వెంటనే ఏ స్వామి కొత్త పాట పాడండి లేచికొని ఆ సాయి మాత బిడ్డలం అందరం, సాయి మాత బిడ్డలమే అందరం. ఆ దృశ్యము ఇమాజినేషన్ చేయండి. స్వామి వెంట్ ఇంటూ ట్రాన్స్. అలా కళ్ళు మూసుకుని నుదుటి మీద తన 3 వేళ్ళు ఇలా పెట్టుకుని అలాగా ఉండిపోయారు. ఇక కళ్ళు తెరవలేదు, సైలెంట్ అయిపోయాం అందరం. అయిపోతే స్వామి కళ్ళలో అమృతం వర్షిస్తున్నారు. బంగారు నా జీవితము నా సందేశం అంతా ఇందులో పెట్టేశాను. చాలా ఆనందం అయిపోయింది బంగారు. నన్ను నేను మర్చిపోయాను రా ఈ పాట విని. ఈ పాటని మీరు ఎక్కడికి వెళితే అక్కడికి పాడండి. ఈ పాట దేశాన్ని ఐక్యం చేస్తుందిరా, ఇది నా మాట అని స్వామి చెప్పారు. ఇంతటితో ఆగలేదు. స్వామి ఇంటర్వ్యూకు అందరూ ప్రసాదం ఇచ్చి బయటికి వస్తూ అక్కడ పోర్టికలో ఉన్న విఐపీస్ అందరిని అడిగారు అనమాట. హైదరాబాద్ పిల్లలు పాట పాడారు విన్నారా అంటే అదే స్వామి కొద్దిగా వినిపించింది. అంత ముసలుడు కదా, కొద్దిగా వినిపించింది, కొద్దిగా వినపడే స్వామి అని చెప్పినారు వాళ్ళు. మేమందరూ బాయ్స్ కమ్ అని మళ్ళీ వెళ్ళాం. వెళ్ళి స్టేజ్ మీద కూర్చోండి అందరూ. ఎక్కడ స్వామి సమాధి ఎక్కడైతే ఉందో అక్కడ కూర్చోమన్నారు స్వామి. బంగారు ఆ పాట మళ్ళీ పాడండి, అందరికి వినిపించదు. మైకు లేదు. మైకు లేకుండా సాయికులంతో సభా మంటపంలో ఆ సింహాల మధ్యలో మమ్మల్ని కూర్చోబెట్టారు. మళ్ళీ పాడండి అన్నారు. మేము మొదలు పెట్టాము. అందరూ మోకాళ్ళ మీద కూర్చొని వజ్రాసనంలో కూర్చొని సాయి మాత బిడ్డలు ఎత్తుకుంటే స్వామి సింహంలాగా అలా వచ్చి మా మధ్యలో నిల్చున్నారు కనుక ఆయన అన్నట్టుగా వచ్చి ఆ ప్రపంచానికి ఆ పరిచయం చేశారు ఆ పాటని. అలాంటి దృశ్యాలని ఏకం చేసి 23 నవంబర్ 2025 స్వామి శతవర్ష బ్రహ్మోత్సవం సందర్భంగా నేను హైదరాబాద్ యూత్ స్వామి ఏ విధంగా నన్ను రిఫైన్ చేశారు, రీడిఫైన్ చేశారు, రీప్రోగ్రామింగ్ చేశారు అనే ఆలోచనల్ని తీసుకుని 108 వ్యాసాలు ఆత్మకథలాగా రాశాను. సాయి మార్గంలో జీవిస్తూ ప్రేమిస్తూ పరిమళిస్తూ ఆత్మకథ కాదు, ఇది ఆత్మీయుల కథ అని సుమారు 200-300 మంది సాయి సైనికుల కథలని నా కథగా చేసుకుని రాసిన పుస్తకం స్వామివారి దగ్గర సమర్పించాం. నిన్న 25వ తేదీ శిల్పకళా వేదికలో వెంకయ్య నాయుడు గారు దాన్ని రిలీజ్ చేశారు. ఆ పుస్తకం కాపీస్ నేను ఇక్కడ తెచ్చాను.